ఫ్రెండ్స్, బెంగళూరు మిరపకాయ లేదా బొంగు మిరపకాయ పేరు ఏదైనా దీనిని మనం వంటల్లో తరచుగా వాడుతూనే ఉంటాం కదా. దీనిలో దారపు పోగు లాంటి సన్నని కీటకం ఉంటుంది. దీనినే థ్రెడ్ వామ్ అని కూడా పిలుస్తారు. కొంతమంది దీన్ని పట్టించుకోకుండానే వంటల్లో వాడేస్తూ ఉంటారు. వంటలో వాడినా కూడా అంత తొందరగా చచ్చిపోయే రకం కాదు. ఇది పొరపాటున గానీ మన కడుపులోకి వెళ్ళిందంటే లోపల వ్యాపించి మన ప్రాణాన్ని కూడా ఈజీగా తీసేస్తుంది. ఫ్రెండ్స్, బెంగళూరు మిరపకాయ లేదా బొంగు మిరపకాయ పేరు ఏదైనా దీనిని మనం వంటల్లో తరచుగా వాడుతూనే ఉంటాం కదా. దీనిలో దారపు పోగు లాంటి సన్నని కీటకం ఉంటుంది. దీనినే థ్రెడ్ వామ్ అని కూడా పిలుస్తారు. కొంతమంది దీన్ని పట్టించుకోకుండానే వంటల్లో వాడేస్తూ ఉంటారు. వంటలో వాడినా కూడా అంత తొందరగా చచ్చిపోయే రకం కాదు. ఇది పొరపాటున గానీ మన కడుపులోకి వెళ్ళిందంటే లోపల వ్యాపించి మన ప్రాణాన్ని కూడా ఈజీగా తీసేస్తుంది. ఫ్రెండ్స్, బెంగళూరు మిరపకాయ లేదా బొంగు మిరపకాయ పేరు ఏదైనా దీనిని